అడవిలో దొరికే బొడ్డపల్లండి. మీరు చూడొచ్చు ఈ విధంగా అనమాట. సో, పండిందైతే ఈ విధంగా ఎర్రగా పండుతుంది. పండిందైతే పచ్చగా ఉంటుంది. అలాగే మీరు చూస్తున్నట్టయితే చెట్టంతా ఈ విధంగా అయితే కాస్తుంది. బొడ్డ చెట్టులో బొడ్డపళ్ళు అనేవి. పైకి మీరు చూస్తున్నట్టయితే పై దాకా అయితే ఈ విధంగా అయితే కాయడం అయితే జరుగుతుంది. కొమ్మలు గాని ఎక్కడ పడితే అక్కడ. అలాగే వీటిని కూర కూడా వండుకొని తింటారటండి ఈ బొడ్డపల్లిని. సో, అప్పట్లో మా బాబాయ్ వాళ్ళైతే ఈ విధంగా కూర వండుకొని తింటాం అనేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారనమాట. సో, నాకైతే తెలీదు. కాబట్టి ఇప్పుడైతే లోపల ఎలా ఉంటుందనేది ఇప్పుడైతే ట్రై చేస్తాను. ఈ పండు చాలా గట్టిగా అయితే ఉంటుందండి. పండిందైనా పచ్చిదైనా గానీ. అందుకే చెట్లు అయితే కొట్టేసి అయితే ఇప్పుడైతే మొత్తం తీసి ఈ విధంగా అయితే లోపల అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు మొత్తం దోమలు కూడా ఉన్నాయండి లోపల. సో, పురుగులు కూడా ఉండొచ్చు ఇందులోని. సో, ఇలాంటిది ఎలా కూర వండుకొని తినేవాళ్ళో తెలీదు. సో, నేనైతే ప్రస్తుతానికైతే మొత్తం పై గుజ్జులంతా తీసేసి కొంచెం టేస్ట్ చేసి చూస్తాను. సో, అది మొత్తం తీసేసి లోపల ఉంటుంది కదండి ఆ జున్ను లాంటిది, అదైతే కూర వండుతారంట. నేనైతే ఈ పండుని తిని చూశానండి. లోపలైతే తీయగానే ఉంది. కొంచెం చప్పగా కొంచెం తీయగా అయితే ఉంది. సో, ఈ విధంగా అయితే వాటిని పచ్చిదాన్ని అయితే ముక్క చేసేసి అయితే కూర వండుకునే వాళ్ళేమో. అడవిలో వెళ్ళిన ప్రతిసారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి కొత్త వీడియోస్ అయితే చేస్తానండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండి, ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్.